యెషయా గ్రంథం 45:2 నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేయుదును, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగగొట్టేదను. ఇక్కడ మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి, వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయండి. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను. మెట్టగా ఉన్నాయి, ఎక్కలేకపోతున్నావు, కొండలాగా అడ్డుగా నిలబడింది, దాన్ని సరళం చేస్తా అంట. ఆ ఎత్తు ప్రాంతం అంతా కూడా క్లీన్గా నువ్వు నడవడానికి వీలయ్యేలాగా, ఈజీగా నువ్వు ముందుకు వెళ్ళే విధంగా ఆ మెట్టగా అడ్డుగా ఉన్న కొండలను, ఆ భారమైనటువంటి ఇబ్బందులు, ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో కొండ వంటి సమస్యలు నీలో నుండి దేవుడు తొలగిస్తా అంటున్నాడు. గాడ్ కెన్ మేక్ ఎ వే వేర్ దేర్ ఇస్ నో వే. ఎక్కడైతే మార్గం లేదో అక్కడ దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు? మార్గం తెరుస్తాడు. దారి లేని దగ్గర దారి చూపిస్తాడు, ద్వారం లేని దగ్గర ద్వారం తెరుస్తాడు. ఆపర్చునిటీస్ లేవంటున్నావా? గాడ్ కెన్ క్రియేట్ ఎ ఆపర్చునిటీ ఫర్ యూ. ప్రైజ్ ద లార్డ్. స్తుతించినప్పుడు మార్గములు సరళమవుతాయి కనుక దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు నీకు నూతన ఐడియాలు దయచేస్తాడు. వెన్ యూ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు, వాని కొరకు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. రక్షణ మార్గము, ఆత్మీయమైన మార్గము, అభివృద్ధి కొరకు మార్గము, ఆర్థిక అభివృద్ధి కొరకు మార్గము, జీవితంలో ముందుకు వెళ్ళడానికి మార్గాలు సరళం చేసే దేవుడు నీకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని స్తుతించడం ప్రారంభించు. 7 రోజుల్లో ఎన్నిసార్లు మీరు స్తుతిస్తున్నారో చెక్ చేసుకోండి. చాలా మంది ఈరోజు మనుషులతో మాట్లాడడానికి, లబలబా మాట్లాడడానికి ఈ నోట్ని వాడతారు, టెక్స్ట్ మెసేజ్ చేయడానికి సెల్ ఫోన్ వాడతారు. నోరు తెరిచి ఒక అరగంట సేపు దేవుని స్తుతించేవాడు లేడు. కనీసం 10 నిమిషాలు స్తుతించాలంటే విసిగిపోతున్నారు. మీకు మార్గాలు ఎలా సరళమవుతాయి? దేవుని స్తుతించినప్పుడు, స్తుతియాగం అర్పిస్తున్నప్పుడు నీ కొరకు మార్గములు సిద్ధపరిచేటువంటి దేవదూతలకు దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు స్తుతించగా వారికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించింది దేవుడే కదా. అయితే దేవుడు ఎలా తొలగించాడు? వీరు స్తుతి మాత్రమే చేశారు, దేవుని ఘనపరుస్తూ వచ్చారు. దేవుడు తన దూతలను పంపి వారికి అడ్డుగా ఉన్నవన్నీ కూడా తొలగించి వారి మార్గములు సరళం చేశారు. దేవుడైన ప్రభు నీకు, నీ పట్ల కూడా మార్గములు సరళం చేయగలని నమ్మితే మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పగలవా? సో ఈ రోజు నుండి కూర్చున్నా, లేచినా, నడిచినా స్తుతిస్తాను అన్నవారు చేయి చూపించండి. పౌలు శీల గాయాలు తగిలాయి. ఆ ప్రాంతవాసులందరూ కూడా సువార్త చేసినందుకు వారిని గాయపరిచారు. గాయాలతో ఉండి రక్తం బ్లీడింగ్ అవుతున్నప్పుడు వీరు దేవునికి స్తుతియాగం అర్పించారట, దేవుని మహిమపరిచారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని కీర్తనలు పాడుచు దేవుని స్తుతించారు. పరిస్థితి బాలేదా? స్తుతించు. ఇబ్బందులు ఉన్నాయా? స్తుతించు. కష్టాలు ఉన్నాయా? స్తుతించాలి. రోగాలు ఉన్నాయా? స్తుతించాలి. ఏ స్థితిలో ఉన్నా స్తుతించాలి. అన్నీ ఉన్నా స్తుతించాలి. ఏమీ లేకపోయినా, స్తుతించాలి. అనుకున్నవి జరిగినా, స్తుతించాలి. జరగకపోయినా స్తుతించాలి. స్తుతిస్తూ ఉన్నట్లయితే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అడ్లు ఆటంకాలు తొలగించి దేవదూతలు వస్తారు. నీ మార్గం సరళం కాబోతుంది. నువ్వు దీవించబడబోతున్నావు. దేవుని ఆశీర్వాదాలను చూడబోతున్నావు. దేవుని దీవెనలను చూస్తావు. నీ ఇంటిలో, నీ కుటుంబంలో దేవుని కార్యాలను చూడబోతున్నావు. నీకు, నీ కుటుంబానికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డు కూడా యేసు నామములో అది తొలగించబడును గాక. ప్రభువా, నేను స్తుతిస్తాను తండ్రి, ప్రతి సమయమందు నీ స్తుతి నా నోట ఉండాలి అని ఆశపడండి. దావీదు మహారాజు దినమునకు ఎన్ని మార్లు స్తుతించాడంటే 7 మార్లు. దావీదు అంటాడు, దినమునకు 7 మార్లు నా దేవుని స్తుతించేదని అన్నాడు. అంటే టైం పెట్టుకుని మరీ స్తుతించాడు. ఈరోజు పిల్లరా, దేవుని స్తుతించే మనసు కలిగి జీవిద్దాం, దేవుని గణపరుద్దాం. ప్రభు కృప మీకు తోడే ఉండు కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నాకు ఆ విశ్వాసం ఉంది, నాకు మార్గం సరళమవుతుందని నేను నమ్ముచున్నాను. ప్రభు, స్తుతించే మనసు నాకు దయచేయండి. దావీదు మహారాజయుడు కూడా ఎంతో బిజీగా ఉన్నా అతను దినమునకు 7 మార్లు స్తుతిస్తే నేను కూడా నేను స్తుతించాలి ప్రభు అని కరములెత్తి గట్టిగా ప్రార్థన చేస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతియాగం అర్పించేవాడు నిన్ను మహిమపరుస్తున్నాడని సెలవిస్తుంది వాక్యం. అవునైనా నేను స్తుతియాగం అర్పించే వ్యక్తిగా ఉండాలి, నేను మహిమపరిచే వ్యక్తిగానే ఉండాలి. ఇదిగో నీవు నాకు రక్షణ కనపరిచినట్లు మార్గం సిద్ధపరచుకుంటున్నా అన్నావు తండ్రి. స్తుతియాగం అర్పిస్తుండగా మాకు మార్గములు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అడ్డుగోడలు తొలగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మార్గములు సరళమవును గాక. మీ చిత్తమే నెరవేర్చండి. ప్రార్థిస్తున్న ప్రతి కుమారుడు, కుమార్తెను తాకండి. జీవితంలో చాలా ఆటంకాలు ఉన్నాయని, అభ్యంతరాలు ఉన్నాయని, ఈ అడ్డుగోడలు నాకు ఆటంకంగా ఉన్నాయి, నేను దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాను బాధపడుచున్న వారికి మార్గములు సరళమగును గాక, ద్వారములు తెరవబడును గాక. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో
అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకునైనా ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. బహున్నతుడ, సర్వశక్తిమంతుడ, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.